దేవుడు చెప్తున్నాడు, నీవు ఫలించాలి, నీవు అభివృద్ధి పొందుకోవాలి, అదే నీవు నన్ను మహిమపరచడం అని దేవుడు యోహాను సువార్త 15వ అధ్యాయం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. ఎస్, నువ్వు ఫలించాలి, నువ్వు అభివృద్ధి పొందుకోవాలి, దాన్ని బట్టి దేవుని నామం ఘనపరచబడాలి. అదే దేవుడికి నీవు ఇస్తున్నటువంటి ఘనత, అది కావాలని దేవుడు అడుగుతున్నాడు. ఈ దినమున ఆ ఘనత నీవు పొందుకోవాలంటే మొదటిగా దేవుని ఘనపరిచే స్థాయిలో ఉండాలి. దేవుడు నీకు ఫలభరితమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలంటే మొదటిగా ఆయన ఘనపరిచేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ఈ దినమున అన్నీ ఆయన చేసి ఇప్పటికీ సమస్తము నీ కొరకు సమకూడి జరిగిస్తున్నాడు కదా. మరి ఆశతో ప్రభు చేసినటువంటి కార్యాలను బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిద్దామా? ప్రభు కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిద్దామా? ప్రభు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ప్రభు ఇచ్చినటువంటి రక్షణ బట్టి